రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఉండవల్లి, పెనుమాక, ఇతర గ్రామాల్లో బలవంతపు భూసేకరణ పేరుతో రైతులకు అన్యాయం చేయటాన్ని ఆ రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారితో చర్చలు జరపకుండా, నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా బలవంతంగా కారు చౌకగా భూసేకరణ పేరుతో తీసుకునే విధానం తప్పు. ఈరోజు ఉండవల్లి, పెనుమాక గ్రామాలు గతము నుండి విజయవాడకి సమీపంలో ఉండటం వలన రాజధానితో సంబంధం లేకుండానే భూముల విలువలు ఎక్కువ ఉన్నాయి. రెండోది నివాస ప్రాంతాలుగా మారిపోయి ఉన్నాయి. ఇటువంటి తరుణంలో రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్ కానీ ఇతర రోడ్లకు కానీ ఇతర అవసరాలకు కానీ సహకరించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు లేదు అమరావతి డెవలప్మెంట్ పేరుతో మొత్తం భూమిని తీసుకునే దాని మీద రైతులకు అభ్యంతరాలు ఉన్నాయి. ప్రభుత్వం వీటి మీద చర్చలు జరపాలి. ఏకపక్షంగా నిరంకుశంగా వ్యవహరించడం అనేటువంటిది సమంజసమైనటువంటి చర్య కాదు. కాబట్టి బలవంతపు భూసేకరణ ఉపసంహరించుకోవాలి. గతంలో ప్రభుత్వం ఏం చెప్పారు? రైతులే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు, పూలింగ్ జరిపామన్నారు. స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళందరి దగ్గర తీసుకోండి. బలవంతంగా భూసేకరణ చేయడం మా విధానం కాదని ప్రభుత్వం చెప్పి ఇవాళ బలవంతపు భూసేకరణ ఎందుకు జరపాలి? నిజంగా రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములు అయితే వారితో చర్చలు జరపండి. అందుకే తప్ప ఏకపక్షమైన నిర్ణయాలు సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం సిఆర్డీఏ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులతో చర్చలు జరపాలి. రాజధాని నిర్మాణం సాగాలి తప్ప బలవంతపు భూసేకరణ సరైనది కాదని చెప్పి సిపిఎంగా మేము కూడా వారి ఆందోళన విషయంలో గతంలో మద్దతు తెలియజేశాం. భవిష్యత్తులో కూడా దీనికి వారు చేసేటువంటి న్యాయసమ్మతమైన ఆందోళనకు మద్దతు తెలియజేస్తాం. ప్రభుత్వం పునరాలోచన చేయాలి, చర్చలు జరపాలని చెప్పేసి మేము కోరుతాం. ఈరోజు రాజధాని ప్రాంత రైతాంగం వచ్చి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని సంప్రదించడం జరిగింది. అందులో ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మేము రాజధానికి బలవంతంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గ్రామంలో గ్రామసభ పెట్టడంలో కానీ అదేవిధంగా రైతాంగంతో చర్చించడం కానీ రైతులు చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడంలో కానీ ఏమాత్రం కూడా రైతుల మాటలకు విలువిచ్చే పద్ధతుల్లో ఈరోజు అధికార యంత్రాంగం ప్రభుత్వం లేదు. కాబట్టి మేము దీన్ని నిరసిస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పక్షాలను కూడా కలుస్తూ ఉన్నాం. మీ సంపూర్ణమైన మద్దతును ప్రకటించమని చెప్పి వారు మమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ మేరకు మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు బలవంత భూసేకరణ లేదు, ల్యాండ్ పూలింగ్ మాత్రమే చేస్తూ ఉన్నాం, రైతులు స్వచ్ఛందంగా 38,000 ఎకరాలు భూములు ఇచ్చారు. ఒకటో విడతలో టోటల్గా ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అన్నీ కలిపి 54,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ పాల్పడుతూ ఉన్నారు. రెండు సరిపోదని మళ్ళీ మూడోసారి కూడా చేస్తామనేటువంటి ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి 3 పంటలు పండగలిగినటువంటి అదేవిధంగా కోట్ల రూపాయలు విలువ చేస్తున్నటువంటి ఈ భూములను ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం సరైనటువంటిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేయాలి, రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు సంబంధించినటువంటి పెట్టినటువంటి డిమాండ్స్లో ప్రధానంగా అధికారానికి సంబంధించినటువంటి అధికార వర్గానికి సంబంధించి రోడ్లకు సంబంధించి కానీ ఇతరేతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా రైతులు వ్యతిరేకించడం లేదు. కేవలం వారి భూములను తక్కువ రేటుకు తీసుకోవాలనే దాంట్లో ప్రయత్నంలో భాగంగానే దాన్ని ఈరోజు రైతాంగం వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మంత్రి సిఆర్డీఏ పరిధిగా ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు కానీ అదేవిధంగా ఈరోజు లేటెస్ట్గా వారిని మార్చి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రవేశపెడుతున్నామని చెప్పి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో
ఖచ్చితంగా రైతాంగంతో చర్చించి శాంతియుత పద్ధతుల్లో వారిని ఒప్పించడం ద్వారానే సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎతకాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. రాజధాని నిర్మాణానికి సంబంధించిన దాంట్లో సిపిఐగా మేము వ్యతిరేకం కాదు. అట్ దట్ సేమ్ టైం రాజధాని పేరుతో లక్షల ఎకరాలు సమీకరణ చేసి కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడానికి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రేపు భవిష్యత్తులో కార్పొరేట్లకు ఇచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఏదైతే హిడెన్ ఎజెండా ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెనుమాక, ఉండవల్లి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళనను రైతుతో మాట మంతి అనేటువంటి కార్యక్రమానికి త్వరలో సిపిఐగా కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తాం.